బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో గురుకులాలు సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పై సర్కార్ సీరియస్ అయింది. ఫుడ్ పాయిజన్ పై సీఎం రేవంత్ కలెక్టర్లను స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తూ బాధ్యులైన అధికారులను డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికారులతో పాటు ప్రభుత్వంలోని మంత్రులు ఇతర ముఖ్య నేతలు కూడా అలర్ట్ అయ్యి సంక్షేమ హాస్టళ్లు గురుకులాలను తనిఖీలు చేస్తున్నారు. పేట జిల్లా మగునూరు మండలం మక్తల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. తరగతి గదులన్నీ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. క్లాస్ బోర్డుపై మహిళా కమిషనర్ టోల్ ఫ్రీ నంబర్ రాసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బియ్యం, నూనె, ఇతర సరుకులతో పాటు వంటశాలను పరిశీలించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే మహిళా కమిషన్ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు శారద. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికున్న సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్లోని తరగతి గదులు, కిచెన్, వాష్రూమ్లు, నీటి సౌకర్యం, బియ్యం, ఆహారం, కూరగాయలు, పండ్ల నాణ్యత, ప్రమాణాలను పరిశీలించారు. భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది. సుమారు 400 మంది 10th అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు, అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జ్ కూడా పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున 40% డైట్ ఛార్జ్ పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం. నిన్ననే యాదాద్రి భువనగిరి జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. మేము సడన్గా విజిట్ చేసినాం. ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు, చికెను, అదేవిధంగా మటను, మంచి భోజనం అందిస్తుందని చెప్పారు. కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టళ్లలో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తారు. నిజంగా కూడా ఒక 450 మంది 500 మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే, ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోంచేయాలనిపిస్తుంది. అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి 2 హాస్టల్ లెక్క విజిట్ చేసి ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకి అన్ని విధాల వసతి కల్పించి, ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు, సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే చలి పెడుతుందంటే మరి వాడు గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ, అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి. వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు, వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం.